హ్మ్. అయితే ఆయన ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు అనేది తెలీదు గానీ, హ్మ్. అయితే ఆయన చెప్పేది కూడా రేబర్తి అని అంటాడు. వరంగల్ జిల్లా ఓకే. రేబర్తి. ఆ రేబర్తికెళ్ళొచ్చి ఇక్కడనే స్థిరపడిపోయిండు. ఈ లాలపేట అంటే ఆయనకు అనుబంధం చిన్నగున్న ఆయన వచ్చినప్పటి నుంచి అనుబంధం ఏర్పడ్డది లాలపేట. లాలపేటను మర్చిపోలేడు. హ్మ్. అయితే ఇక్కడనే మొదలైనటువంటిది రసమి బాలకిషన్ నేనిద్దరం కలిసి అందశ్రీకి పాటలు రాయడం జరిగింది. ఆ పాటలు పాడడం జరిగింది. అందశ్రీ గారు మీరు గూడా రాసినటువంటి పాటలు అందశ్రీ పా గారితోని మీరు గూడా పాటలు రాసారా? పాటలు సారు సారు రాసేది, మీరు పాడారు. మేము పాడేది. ఏది ఆయన అందశ్రీ ఆయన గారు రాసినటువంటి పాటలలో సారా నిషేధం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్న సమయం లోపల సారా నిషేధం అనేది పెట్టిండ్రు. ఓకే. సారా అనేది బంద్ చేసి చీఫ్ లిక్కర్ అనేది స్టార్ట్ అయింది. ఓకే. అప్పుడు ఆయన రాసినటువంటి పాట ఊరూర హోరులెత్తే ఓలమ్మ సారా పోరు, ఊరూర హోరులెత్తే ఓలమ్మ సారా పోరు, సుక్కల్లే నేలారాల చూపించారండి జోరు, సుక్కల్లే నేలారాల చూపించారండి జోరు, కాలే కడుపులని నాదం ఇది కన్నిటి జీవన వేదం, కాలే కడుపులని నాదం ఇది కన్నిటి జీవన వేదం. నెల్లూరు జిల్లాలోన మారుమూల పల్లెలోన, నెల్లూరు జిల్లాలోన మారుమూల పల్లెలోన చిరుకోలే రాలినాది చిచ్చల్లే పేలినాది, చిరుకోలే రాలినాది చిచ్చల్లే పేలినాది, సమర శంకాల నూది సారా దొరలానే బాది, సర్కారు సారా నాపమంటూ ఈ సంఘాన్ని నిదుర లేపుకుంటూ, సర్కారు సారా నాపమంటూ ఈ సంఘాన్ని నిదుర లేపుకుంటూ, పచ్చన్ని కాపురాల్లో చిచ్చు పెట్టింది సారా, పండంటూ బతుకులెన్నో పాడు చేసింది సారా, దిక్కులేనోళ్ళ దోచి దుఃఖాలే తెచ్చే సారా, ఈ సారా పాడుగాని రారో దీని సంగతేందో తెలుసుకోరా, ఈ సారా పాడుగాని రారో దీని సంగతేందో తెలుసుకోరా అని పాట రాశాడు. ఈ ఇంట్లోనేనా ఈ అంతా కూడా మీరందరూ కూడా అందరు ఇళ్ళనే ఇంట్లో కలిసినప్పుడే రసం బాలకిషన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఒక క్యాసెట్ వచ్చింది, అల్లి బిల్లి అనేటటువంటి క్యాసెట్. అల్లి బిల్లి అంగూర తోట నేను ఆడుకుంటా పోయే బల్లబాట, అల్లి బిల్లి అంగూర తోట నేను ఆడుకుంటా పోయే బల్లబాట, గా బాటొంట గా బాటొంట గా బాటొంట వాడుకుంటూ పల్లెపాట, నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట, గా బాటొంట వాడుకుంటూ పల్లెపాట, నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట, దుమ్ము రేగంగా దుద్దేడు అనుకుంటా అన్ని అక్కడ వచ్చే సిద్దిపేటకి వెళ్ళే ఊళ్ళన్నీ గుర్తుపెట్టుకొని ఒక పాట రాయడం జరిగింది. ఇప్పుడు ఆయన ఓన్లీ కేవలం మాటల ద్వారా మాత్రం మీకు చెప్పేది ఆయనతో కూడా రాదు. ఆయనకు మాటలు గార్డెన్ లో ఆయన నేను తెలుగు విశ్వవిద్యాలయంలో నేను బిఏ జానపద కళ చదువుతున్నట్టు 1991 చరిత్ర చెప్తున్నాను. అయితే అప్పుడు ఆయన నాతో పరిచయం అయినప్పుడు ఆయన ప్రకాష్ ఇది ఒక పాట రాసి పెట్టవా అనేది, ఏంది అని అంటే ఇట్లా నువ్వు రా మడికి పోదాం నాడు ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూర్చుందామని ఉస్మానియా యూనివర్సిటీ ఆయనకు